ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఏంటిది? కృష్ణ పేరు మీద 24 crores ఇన్సూరెన్స్ చేయించాను అత్తయ్య. మిమ్మల్ని నామినీగా పెట్టాను, సంతకం పెట్టండి. అది అర్థమవుతోంది. కృష్ణ పేరు మీద అంత అర్జెంటుగా ఇన్సూరెన్స్ ఎందుకు చేయిస్తున్నావు? ఈ ఐడియా నీదా కృష్ణదా? నాదే అత్తయ్య. ఇన్సూరెన్స్ పాలసీ మంచిదే, కానీ సడన్ గా డెసిషన్స్ తీసుకోకూడదు. కొంచెం ఆలోచించాలి కదా. పాలసీ మంచిదే అని మీరే అంటున్నారు. మంచి నిర్ణయం ఎప్పుడు త్వరగా తీసుకోవాలి అత్తయ్య. నా ఫ్రెండ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకుంది. కృష్ణతో పాలసీ చేయిస్తానని మాటిచ్చాను అత్తయ్య. లైఫ్ ఇన్సూరెన్స్ మన సెక్యూరిటీ కోసం, మన ఫ్యూచర్ కోసం అన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. మంచిదే, కానీ నామినీగా నన్నెందుకు పెట్టావు? ఇలాంటి పాలసీలకి భార్య నామినీగా ఉండాలి కదా. నాకు ఆ విషయం తెలుసు అత్తయ్య, కానీ ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరే కదా. ఇలాంటి పెద్ద పాలసీలకి మీరుంటేనే కరెక్ట్ అత్తయ్య. అందుకే మీ పేరు పెట్టాను. ఇదిగోండి, సంతకం పెట్టండి. నువ్వు పెట్టే ఈ సంతకం నీ కొడుకు చావుకి శాసనం. నీ కొడుకు చావు నీ సైన్తో డిసైడ్ అవుతుంది అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటత్తయ్య అలా చించేశారు? నేను చేసింది కరెక్ట్ కాదా? నువ్వు చేసింది కరెక్టే, కానీ నా కొడుకు చేయడం కరెక్ట్ కాదు. అదేంటి? ఈ మధ్య వచ్చిన నువ్వే నా కొడుకు గురించి ఇంతలా ఆలోచిస్తుంటే తల్లిదండ్రులు మేమెంతగా ఆలోచిస్తూ ఉంటాం? ధర్మతేజ్ గారు పిల్లల మీద ఎప్పుడో కోట్ల మొత్తంలో ఇన్సూరెన్స్ చేసున్నారు. పాపం, నీకా విషయం తెలియదు కదా. ఒక పని చేయ వర్ష, ఇప్పుడు నువ్వు కోట్ చేసిన ఈ 20 కోట్ల ఇన్సూరెన్స్ ని నీ పేరు మీద చేయించుకో. నీకు ముందు వెనుక ఎవరూ లేరు కాబట్టి నీకు నామినీగా నేనుంటాను, సరేనా? వర్ష, నీ కడుపు మంటికి మజ్జిగ తాగమన్నాను, తాగుతున్నావా? తాగుతున్నాను. తాగమ్మా, చల్లగా ఉంటుంది. నీలాగా ముందు జాగ్రత్తగా ఆలోచించే కోడలు దొరకడం నా అదృష్టం. ఈవిడ నన్ను కోడలిగా అంగీకరిస్తుందా, అనుమానిస్తుందా? ఏం అర్థం కావడం లేదు. ఏదేమైనా కృష్ణని మర్డర్ చేయడం కన్ఫర్మ్. అప్పుడు వాడి భార్యగా ఈ ఆస్తంతటికి నేను మహారాణి నవ్వడం ఖాయం. సాక్ష్యం లేకుండా భర్తను చంపడం ఎలా? భర్త
భార్యకు తెలియకుండా భర్తని చంపడం ఎలా? అమ్మో, ఇది మనకి సూట్ అవ్వదు. అమెరికా లాంటి దేశాల్లో అయితే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో బాగుంది. ఐస్ నైఫ్ తో చంపితే సాక్ష్యం ఉండదు. వెరీ గుడ్, ఇది ఫిక్స్. పర్ఫెక్ట్. ఆ తర్వాత ఐస్ నైఫ్ కరిగిపోతుంది. ఆ చేతిలో ముద్రలు ఉండవు. పోలీసులు వచ్చినా దొంగలు చంప వెళ్ళిపోయినట్టుగా కలరింగ్ ఇవ్వచ్చు. వర్ష, ఇంకో టవల్ ఇస్తావా? అరే, వర్ష బాల్కనీలో ఉంది కదా. ల్యాప్టాప్లో ఏంటి మర్డర్ వీడియోస్ వస్తున్నాయి? కృష్ణ, ఏం చూస్తున్నావు కృష్ణ? ఓ, నువ్వు ల్యాప్టాప్కి బ్లూటూత్ కనెక్ట్ చేసావా? అవును కృష్ణ. ఈ విజువల్స్ లో మర్డర్ స్టోరీ ఏదో రన్ అవుతుంది వర్ష. లలిత సహస్రనామాలు వింటున్నాను. మర్డర్ వీడియోస్ రావడం ఏంటి కృష్ణ? మర్డర్ ఎలా చేయాలన్న వీడియోస్ చూస్తున్నట్టు నాకు అనిపించింది వర్ష. వీడియోస్ ఒక్కొక్కసారి జంప్ అవుతూ ఉంటాయి కృష్ణ. అయినా నేను అలాంటి వీడియోస్ చూడడం ఈరోజు ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే భక్తి శ్లోకాలు వింటున్నాను. వర్ష, ఇంకో టవల్ ఇవ్వా? ఒక్క నిమిషం. రేపు ఒకరా, నాతో ఒక ముద్దు ముచ్చట లేకుండా చచ్చిపోతున్నావు కదరా. వర్ష, డిస్టర్బెన్స్ అంటున్నావు, నాతో చెప్పకూడదా? ఇంత రొమాంటిక్గా అప్సరసని ముందు పెట్టుకొని సైలెంట్గా ఎలా ఉంటున్నావు అని నీ గురించి ఆలోచిస్తూ నేను డిస్టర్బ్ అవుతున్నాను కృష్ణ.